నా బలం లేదే, నా శక్తి లేదే, నా సామర్థ్యత లేదే, నీరసమైపోతున్నానే, భక్తి చేయలేకపోతున్నానే, ప్రార్థన చేయలేకపోతున్నానే, నా బలం సరిపోవట్లేదు అని అనుకుంటే నేను చెప్తాను, నీ ఏరియాలో ఆ దురాత్మ శక్తులు జయించడానికి నీ బలం సరిపోవట్లేదా? యెహోవా కొరకు ఎదురు చూడు. నీ ప్రాంతంలో చీకటి శక్తులు ఎదిరించడానికి బలం సరిపోవట్లేదు, యెహోవా కొరకు ఎదురు చూడు. నీ ఏరియాలో చీకటి కార్యాలు, దురాత్మ శక్తులు, చేతబడి శక్తులు, చిల్లంగి శక్తులు, అప్పులు, స్పిరిట్లు, బాధలు, రకరకాల స్పిరిట్లు, వ్యభిచార ఆత్మలు, లౌకికమైన ఆత్మలు నీ బలాన్ని అణిచేస్తున్నాయి. అయినా నువ్వు యెహోవా కొరకు ఎదురు చూడు. నూతన బలం పొందుకుంటా. కలిగిన వానికి ఇవ్వబడుతుంది, వానికి సమృద్ధి కలుగుతుంది. లేని వాని యొద్ద నుండి ఉన్నది కూడా తీసివేయబడుతుంది. ఇప్పుడు మనకి చాలా క్లియర్గా అర్థమైపోతుంది. కలిగిన వాడు అంటే ఎవడో? ఇక్కడ 5 తలాంతులు తీసుకున్నవాడు, 2 తలాంతులు తీసుకున్నవాడు. మొదటి 2 దాసులు ఎవరంటే కలిగిన వారు. చెప్పండి అందరు బిగ్గరగా. నా మాట మీకు అర్థమవుతుందా? ఎవరండి? కలిగిన వారు. ఈ 1 తలాంతు తీసుకున్నాడు చూసారా, వీడెవడో తెలిసినా లేనివాడు. ఎవరు చెప్పండి? లేనివాడు. అందుకే ఈ లేనోడి దగ్గర నుండి ఉన్నది కూడా పీకేసి కలిగిన వానికి దేవుడిచ్చినట్లుగా చూస్తున్నాం. ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు, ఇదిగో మీలో ఎవరికైనా నేను ఇవ్వాలంటే, సమృద్ధిగా ఇవ్వాలంటే మీరు ఎట్లా ఉండాలో తెలిసినా కలిగిన వారుగా ఉండాలి. ధవళవర్ణుడా, రక్తవర్ణుడా, 10,000 మందిలో నా అతి సుందరుడా. ధవళవర్ణుడా, రక్తవర్ణుడా, 10,000లో నా అతి సుందరుడా. సరిలేరు సరిపోరు నీ పిలయేసయ్యా, సరిరారు సరికారు సమానులెవరయ్యా. సరిలేరు సరిపోరు నీ పిలయేసయ్యా, సరిరారు సరికారు సమానులెవరయ్యా. యేసయ్యా నా ప్రియుడా. సంఘ క్రమంలో నిలుచుండని వాళ్ళు కొంతమంది ఉన్నారు. వీళ్ళకి సంఘ క్రమం ఉండదు, క్రమంలో ఉండరు. వీళ్ళు పెంచబడిన క్రమం ఏంటో వీళ్ళకి అర్థం కాదు. కొంచెం ఫ్రీడమ్ దొరికిన తర్వాత క్రమాన్ని మర్చిపోయి వెళ్ళిపోయి కళేబరాల చుట్టూ, శవాల చుట్టూ తిరుగుతున్నారు కొంతమంది. నువ్వే అమ్మా ఆదివారం క్రమం ఉందా? జీవం కలిగిన దేవుని మందిరంలో జరిగే ఆరాధన విడిచిపెట్టి జీవం లేని చుట్టూ తిరుగుతున్నావా? క్రమం లేదు నీకు. ఎప్పుడు మందిరంలో ఏముంది? జీవం కలిగిన దేవుడు ఉన్నాడు. జీవం కలిగిన దేవుని వాక్యం మన భవిష్యత్తును సైతం ఆశీర్వదించగలిగిన గొప్ప దేవుడుండే ప్రాంతం దేవుని మందిరం. అది శుక్రవారం అయినా, అది శనివారం అయినా, మీ సంఘ క్రమాన్ని బట్టి ఆదివారం అయినా, నీ కార్యక్రమాల ఆదివారపు ఆరాధన అయిన తర్వాతే ఏదైనా ఆ క్రమం మనం కూడా క్రైస్తవులుగా ప్రపంచానికి చాటి చెప్పాలి. నీ బంధువులతో ఆదివారం ఆరాధన అయ్యేదాకా నేను ఎక్కడికే రానని చెప్పు. అది ఏం జరిగినా సరే.